నా పేరు వెంకటయ్య. నా వయసు 8 సంవత్సరాలు ఉంది. ఫస్ట్ దొడ్డికి బంద్ అయింది. 4 రోజులకు 5 రోజులకు ఒకసారి మా జులాబ్ మందు వాడితే వచ్చేది, లేకపోతే రాకపోయేది. ఇబ్బందిగా ఉండేది. భోజనం తిన్నా అది అరిగేది కాదు. అట్లా 3 నెలల దాకా నేను ఇబ్బంది పడ్డాను. నా పేరు కొండబత్తిని కిషన్. మా నాన్నగారి పేరు కొండబత్తిని వెంకటయ్య. మాది వచ్చేసి మందమరి. అదే మా నాన్నగారికి మోషన్ రావడం కొంచెం ఇబ్బందిగా ఉంటే ఎందుకు ఇట్లా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి బాగా సీరియస్, అంటే కొంచెం మోషన్స్ రాకుండా బాగా కడుపు బాగా ఉబ్బిపోయి బాగా సీరియస్ కండిషన్లో ఉండే. ఈ మంచిర్యాల, కరీంనగర్ ఇవన్నీ తిరిగినాం. ఇక్కడ ఏం కాలేదు. ఎక్కడ పోయినా జులాబ్ మందు రాసుడు, అది దొడ్డికి సాప చేసుడు, అది తప్ప ఏం చెప్పలేదు. లాస్ట్కు కరీంనగర్లో ఒక ఆయన ఎక్స్పర్ తీసి కిడ్నీ పక్కన కింద బుడుగా ఉన్నది, అది ఇక్కడ కాదు హైదరాబాద్ అన్న వాళ్ళు పోయినాం. అట్లా జాయిన్ అయినాక ఆయనే ఎక్స్రే తీసి ఎంఆర్ఐ తీసి చూసినాక వాళ్ళు ఏం అని చెప్పలేదు మాకు. ఈ గడ్డ ఉన్నట్టున్నదని తీద్దామని అని వాళ్ళు ఆపరేషన్ రెడీ అయి చేశారు. హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అక్కడ వాళ్ళు మొత్తం టెస్టులు చేసేసి లోపల గడ్డలైనాయని చెప్పారు. గడ్డలైనాయని చెప్తే దానికి మళ్ళీ ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసి ఆ గడ్డలను తీసి బయాప్సీ పంపించారు, ల్యాబ్కు పంపిస్తే ఆ రిపోర్ట్లు వచ్చేసరికి అది క్యాన్సర్ అని వాళ్ళు హాస్పిటల్లో నిర్ధారణ చేశారు. అన్ని చెల్లి మా పెద్ద కొడుకు పోండి అన్న వాళ్ళే. అప్పుడు మేము పోయి మళ్ళీ అక్కడ ఎక్స్పైర్ తీసి పెద్ద ఎక్స్పైర్ తీసి, బాబు ఇది క్యాన్సర్ ఏది అన్నాక ఇక్కడ ఇది ఫేక్ కట్ చేసి పక్క పెడతాం, తక్కువైనాక దాన్ని మళ్ళీ స్టడీ చెప్తామంటే అట్లయితే నాకు అవసరం లేదు, నేను ఉన్న ఒకటి లేకుండా ఒకటి, నా వయసు 8 సంవత్సరాలు ఉన్నాయి, నేను చేసుకోను అని చెప్పింది. ఇట్లా 5-6 చూస్తే నేను అయితే దానికి ట్రీట్మెంట్ ఎట్లా అని చెప్పేసి మేము ఆలోచించుకొని మన హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ కూడా వాళ్ళు మొత్తం టెస్ట్ చేసి క్యాన్సర్ ఉందండి, పేగుల ఇప్పుడు ఎక్కడైతే ఆపరేషన్ చేసిరో అక్కడ క్యాన్సర్ ఉంటుంది కాబట్టి పేగులు అది కట్ చేసి ఆపరేషన్ చేయాలని చెప్పేసి అంతమంది పేగు తొలగించాలని చెప్పిండ్రు వాళ్ళు. కానీ మా ఫాదర్కి 85 ఇయర్స్ దాకా ఉంటాయి కదా, అలా తట్టుకోవడం ఇలా కీమోస్ కానీ ఇట్లాంటివి ఇస్తే తట్టుకోవడం చెప్పేసి మాకు కొంచెం ఇబ్బంది ఆయన తట్టుకోలేడని అనిపించి యూట్యూబ్లో చెక్ చేశాము. మేము యూట్యూబ్లో చూస్తే మాకు పునర్జన్ హాస్పిటల్కి సంబంధించిన వీడియోలు కొన్ని నేను చూశాను. అది చూసి సరే అది ట్రై చేద్దామని చెప్పేసి పునర్జన్ హాస్పిటల్కి విజిట్ చేసినాం. మా చిన్న కొడుకు చూసి 2-3 అలానే పునర్జన్మ హాస్పిటల్ పోతే బాగానే అవుతున్నాడు అని తెలుసుకొని మేము ఆయనకి వెళ్ళిపోయారు. పునర్జన్మ హాస్పిటల్లో ఒకసారి చూసి మందులు రాసి ఇది మీరు ఒక 5-6 నెలలు వాడండి, తర్వాత తెలుస్తున్న వాళ్ళు 9 నెలలు వాడినాక ఇంట్లో టైటింగ్ కూడా బాగానే చేసినాము. కీమోస్ కానీ రేడియేషన్స్ ఏం చేయలేదు. ఆపరేషన్ చేసి ఆ గడ్డలు తీసేశారు కదా, తీసేసిన తర్వాత మేము వేరే హాస్పిటల్ కానీ వేరే ట్రీట్మెంట్ ఏం తీసుకోలేదు. ఓన్లీ మన మన పునర్జన్ హాస్పిటల్కి సంబంధించిన మెడిసిన్ వాడినాం. చాలా బాగుంది. ఇప్పుడు మంచిగా ఆయన పనులు ఆయన చేసుకుంటాడు, మంచిగా ఆరోగ్యంగా తింటాడు, తినడం కానీ మంచిగా హెల్దీగానే ఉంటున్నాడు. అంటే వాడుతా అంటే నాకు దొడ్డికి సాపోవడం, ఎలాంటి ఇబ్బంది లేకపోవడం మంచిగానే ఉన్నది. లోపల పేగు నొప్పి ఉండే, అది కూడా తక్కువైంది. నా పేరు రమేష్. మా పెదనాన్న అవుతాడు, కొండబత్తిని వెంకటయ్య. ఆయనకు ఇంతకుముందు క్యాన్సర్ ఉండదని ఇక్కడ హాస్పిటల్లో ఎక్స్రే తీస్తే తెలిసిన తర్వాత హైదరాబాద్ పునర్జన హాస్పిటల్, ఆయుర్వేద హాస్పిటల్కి వెళ్తే మాకు అక్కడ మంచి ట్రీట్మెంట్ అయింది. అతి త్వరలోనే కోలుకున్నాడు. దాని తగ్గట్టు అతను మంచి డైటింగ్ తీసుకున్నాడు. వాళ్ళు ఎట్లయితే హాస్పిటల్ వాళ్ళు డాక్టర్స్ ఎట్లా చెప్పారో అతను అట్లా మెయింటైన్ చేసి ఆరోగ్యంతో అతి త్వరలో క్లియర్ చేసుకున్నాడు. ఇప్పుడు చాలా బాగున్నాడు, ఇంతకుముందు లాగానే ఎట్లయితే ఉన్నాడు బాగానే ఉన్నాడు. దాని తర్వాత ఇది అంతా అయిపోయినాక ఇప్పుడు మొన్న రీసెంట్లీగా మళ్ళీ టెస్ట్ చేసుకున్నాక ఇప్పుడు కొంచెం సంతోషంగా ఉన్నది, హ్యాపీగా ఉన్నాను. అందరూ ఓకే, చాలా అక్కడికి రావడం వల్ల మాకు మంచి బెనిఫిట్స్ అయినాయి. బొమ్మ వెంకటేశ్వర రెడ్డి గారికి మరియు పునర్జన్ హాస్పిటల్ వారికి మా చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇంత మంచి మెడిసిన్ కనిపెట్టి ప్రజలకు ఇంత సేవ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ హాస్పిటల్ గురించి నా ధన్యవాదాలు చేసి చెప్తున్నాను. చాలా మంచి హాస్పిటల్.